టు గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఉజ్వల తెలంగాణను నిర్మించుకుందాం, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలను సాధిద్దాం అనే నినాదంతో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు ప్రపంచ స్థాయి వేడుకగా భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పెట్టుబడులే టార్గెట్ గా రైజింగ్ తెలంగాణ 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, జరుగుతున్న ఏర్పాట్లపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలపై కూడా రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరు కానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఆహ్వాన లేఖలను పంపించింది. వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్ తెలంగాణకు రోడ్ మ్యాప్ ను రూపొందించింది. ఈ లక్ష్యాలను ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగం కొడుతుంది. ప్రస్తుతం నేను గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రధాన స్టేజీ వద్ద నేనున్నాను. ఇదే స్టేజీ వద్ద ఈ నెల 8వ తేదీన మొట్టమొదట ప్రారంభ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ వేదిక ద్వారా, ఒకే వేదిక ద్వారా దాదాపు 2000 నుంచి 3000 మంది అతిథులు ఈ వేదికలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పెంపించే విధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికను ప్రాధాన్యంగా చేర్చుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ని, అంటే విజన్ డాక్యుమెంట్స్ 2047 డాక్యుమెంట్స్ కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది దిగ్గజాలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో అనేక మంది దావోస్ ప్రతి ఏటా జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తలపించే విధంగా అంతర్జాతీయ సదస్సు స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి నేరుగా ప్రత్యక్షంగా అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఈ సదస్సులో 2 వేదికలు నిర్వహించారు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వేదిక ప్రధాన వేదిక. ఈ వేదిక ద్వారానే మొదట ఈ నెల 8వ తేదీన మొదట సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్లో చాలామంది దాదాపు 2047 సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన 2047 నాటికి రాష్ట్రానికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు ఒక రోడ్ మ్యాప్ని కూడా ఈ డాక్యుమెంట్లో రూపొందించారు. ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఈ యొక్క వేదిక ద్వారా ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది క్రీడాకారులకు సంబంధించినటువంటి సెషన్స్, మరోవైపు వివిధ సంబంధించిన కంపెనీలకు, వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు సైతం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ కీర్తిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను
ప్రతిబింబించే విధంగా రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి నేరుగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన మొదటి సెషన్ మనం చూస్తున్నటువంటి ఇదే స్టేజీ వద్ద ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ స్టేజీ వద్ద ఏకంగా 2000 మంది డెలిగేట్స్ ఈ యొక్క స్టేజీ మీద పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ స్టేజీతో పాటు మరొక స్టేజీ పక్కన ఉన్నటువంటి మరొక స్టేజీ, ఈ 2 స్టేజీలను కూడా ప్రధాన స్టేజీలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు డెలిగేట్స్ వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంత స్టాల్స్ని ఏర్పాటు చేశారు. విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు, వారు స్టేయింగ్ కావడం కావచ్చు, మొత్తం మీద అనేక రకాలు దాదాపు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ని సక్సెస్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుందని చెప్పవచ్చు.